ఫీజు చెల్లించిన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్‌ను 10 రోజుల్లోగా పరిష్కరిస్తామని హెచ్ఎండీ అయితే ప్రకటించడం జరిగింది. రెగ్యులరైజేషన్ ఫీజుతో పాటు ఎవరైతే ఓపెన్ స్పేస్ ఛార్జీలను కలిపి ఈ నెల 31వ తేదీలోగా చెల్లించిన వారికే 25% రాయితీ అయితే వర్తిస్తుందని హెచ్ఎండీ స్పష్టం చేయడం జరిగింది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. అయితే రాయితీ కోరుతున్న అర్హులైన ప్లాట్ యజమానులు గడువు తేదీలోగా అప్లై చేసుకోవాలని స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా కారణం చేత వారి యొక్క అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయితే మాత్రము దానికి గాను ప్రాసెసింగ్ ఛార్జీల కింద 10% డిడక్ట్ చేసుకొని బ్యాలెన్స్ 90%ను వెనక్కిస్తామని హెచ్ఎండిఏ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నిషేధిత జాబితాలో లేని భూములు, చెరువులు, కుంటలు 200 మీటర్ల పరిధిలో లేని ప్లాట్ల దరఖాస్తులకు ఆటోమేటిక్గా ఫీజు సమాచారం వచ్చేస్తుందని, వీటి పరిధిలోని దరఖాస్తులను మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు పంపిస్తామని తెలియజేయడం జరిగింది. వాటిని ఆయా శాఖ వారు ఆమోదిస్తేనే మాత్రమే ఫీజు చెల్లింపు వివరాలు వస్తాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, రెగ్యులేషన్ ఛార్జీతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీని కలిపి చెల్లించిన వారికి మాత్రమే ఈ 25% రాయితీ అనేది వర్తిస్తుంది. ఓపెన్ స్పేస్ ఛార్జ్ చెల్లించకుండా కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ అటువంటి వారికి మాత్రము ఈ 25% రాయితీ అనేది వర్తించదు. దీనికి తోడు సంబంధిత ప్లాట్లో కన్స్ట్రక్షన్కి వెళ్ళిన సందర్భంలో ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ వర్తించాలంటే మాత్రము 2 ఛార్జీలను కలిపి ఇప్పుడు చెల్లిస్తే మాత్రమే యజమానులకు లాభసాటిగా ఉంటుంది.